బ్రో, పవన్ కళ్యాణ్ గారికి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వీర అభిమానులు ఉన్నారని చెప్పాలి. ఇంకా ఇండియా వైడ్ కూడా మంచి అభిమానులు అయితే ఉన్నారు. సో రీసెంట్గా కొనిదెల అనే గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలాభిషేకం చేశారని తెలుస్తుంది. అవును. సో ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎట్లా అంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా సొంత డబ్బులు ఖర్చు చేసి ఎంతో మంది పేద ప్రజలకు కావచ్చు, మహిళలకి హెల్ప్ చేసిన వ్యక్తి. ఇంకా ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ డబ్బులే కాకుండా తన సొంత డబ్బులు కూడా ఉపయోగించి చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు. సో అదే విధంగా ఇప్పుడు చాలా మంది పవన్ కళ్యాణ్ వాళ్ళ సొంత ఊరు ఏదంటే మొగల్తూరు, ఇట్లా వాళ్ళ సొంత ఊరు చెప్పుకుంటారు. కాకపోతే వాళ్ళ ఇంటి పేరు కొనిదెల అనే పేరు మీద కూడా ఒక గ్రామం అనేది ఉంది. సో నంద్యాల జిల్లా మందికొట్కూరు మండలం ఇక్కడ కొనిదెల గ్రామం. అయితే చాలా మటుకు సినిమా సెలబ్రిటీస్ అందరికి కూడా వాళ్ళ ఇంటి పేరు బ్రాండ్గా చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ పేరే ముందుకు వస్తుంది, కొనిదెల గ్రామం అని. అయితే ఈ గ్రామానికి సంబంధించి ఆయన ఎలక్షన్స్ కంటే ముందు ఒక మాట ఇచ్చాడు వాళ్ళకి, మా ఇంటి పేరు మీద, అంటే ఆయన ఇంటి పేరు ఉందనుకోనో లేకపోతే ఎందుకో తెలియదు కానీ ఈ గ్రామాన్ని నేను గెలిచిన తర్వాత దత్తత తీసుకుంటాను. పేరుందనే కాదు, ఖచ్చితంగా ఆయన గ్రామంలో ఏదన్నా పరిస్థితులు బాగలేకుంటే ఆయన హెల్ప్ చేస్తారు. చాలా ఊర్లకు చేశారు కదా. అవును, అంటే ఆయన ఎలక్షన్ రాకముందు నుంచి కూడా ప్రతి ఒక్క గ్రామాన్ని కానీ అన్నిటికీ కూడా పర్యటన చేసి ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకున్నాడు. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే వాళ్ళ ఇంటి పేరే ఇక్కడ గ్రామం ఉంది కాబట్టి ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటాను అని వాళ్ళకైతే మాట ఇచ్చాడంట. సో అక్కడ మాట ప్రకారమే వాళ్ళకు రీసెంట్ గానే వాళ్ళతోని మాట్లాడి అక్కడ నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఆయనతోని మాట్లాడి ఈయనకు నేను అన్ని కూడా చెప్తాను, ఒక 50 లక్షలు కేటాయిస్తాను. సో ఈ 50 లక్షలతోని మీ ఊరంతా కూడా అభివృద్ధి చెందే దిశగా ముందుకు తీసుకెళ్ళండి, మీకు మీరే ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసుకోనని వాళ్ళకైతే మాట ఇచ్చాడంట. ఆ మాట ప్రకారం అయితే అక్కడ సంబంధించిన ఎమ్మెల్యే కూడా మనీ ఇస్తాను, సో ఇదంతా కూడా చెప్పాడంట. సో అందుకోసమని సంతోషంతో వాళ్ళందరూ కూడా కలిసి ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేసుకున్నారు. సో ఈ న్యూస్ తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ సోషల్ మీడియా మొత్తం మీద కూడా షేర్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు మన దేశం మీద ఎన్ని రాష్ట్రాలు ఉన్నా ఆ రాష్ట్రాల్లో సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఈ రేంజ్లో పేరు తెచ్చుకున్న వాళ్ళంటే అతి తక్కువ మంది ఉంటారు. అది కూడా సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి ఒక 10 సంవత్సరాల పాటు కష్టపడి ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉండి ఒక్క రీమార్క్ కూడా లేకుండా మంచి పేరు తెచ్చుకొని ఈ విధంగా ఉన్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పేరు ముందు వస్తుంది. రీసెంట్గానే మన ఇండియా వైడ్గా కూడా టాప్ 10లో ఎవరి పేరు ఎక్కువగా సెర్చ్ చేశారు, ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారంటే టాప్ 10లో 5th ప్లేస్ ఈయనది ఉంది. పొలిటీషియన్స్ ప్రకారం చూసుకుంటే ప్రధానమంత్రి తర్వాత 2nd ప్లేస్ అయితే ఈయనకుంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇదే విధంగా ఇచ్చిన హామీలు కావచ్చు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చాలా మంది కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఏం చేస్తారు ఏంటి అని.